కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జిగా నులుకుర్తి వెంకటేశ్వరరావు నియమిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా నులుకుర్తి వెంకటేశ్వరరావు వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇక అసంతృప్తిలో కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచనలో కూడా ఈ మేరకు పిల్లి దంపతులు ఉన్నట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఇటు మంతనాలు జరిపారు పిల్లి దంపతులు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పిల్లి దంపతులు కలిసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. బెంగళూరులో పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యబాబు భేటీ అయ్యారన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. టీడీపీ అధినేతపై పిల్లి దంపతులు అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి కొన్ని వార్తలు అందుతున్నాయి. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిల్లి అనంతలక్ష్మి. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పదవికి గతంలోనే పిల్లి సత్యబాబు కూడా అసంతృప్తితో కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటు జనసేనకు కేటాయించింది టీడీపీ. కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ గెలిచారు. టీడీపీ జనసేన నేతల మధ్య కూడా ఇక దీంతో కూడా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అధికారం వచ్చాక కూడా పిల్లి దంపతులను పట్టించుకోలేదు. ఇక్కడ జనసేన నాయకత్వం రావడంతో కూడా ఇటు టీడీపీలో ఉన్నటువంటి పిల్లి దంపతులను పట్టించుకోవటం లేదన్న ఆగ్రహం వాళ్ళలో ఉన్నట్లు తెలుస్తుంది. దాని మేరకే కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు కూడా వీళ్ళు మంతనాలు జరుపుతున్నట్లు, అటువైపుగా మొగ్గు చూపుతున్నట్లు, అనుకున్నంత ప్రయారిటీ కూడా లభించకపోవడంతో, గుర్తింపు లభించకపోవడంతోనే పిల్లి దంపతులు టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా, అసంతృప్తితోనే పార్టీ మారుతున్నట్లుగానైతే ఇప్పుడు సమాచారం అందుతోంది. మరి పిల్లి దంపతుల పార్టీ మార్పు పైన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, టీడీపీ అధిష్టానానికి అత్యంత విధేయ దంపతులుగా పేరున్నటువంటి ఇటు పిల్లి దంపతులు ఇప్పుడు పార్టీ మారుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి గత 7 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు ఎవరిని నియమించలేదు. కేవలం కోఆర్డినేటర్ పదవితోనే ఆయన నెట్టుకుంటూ వచ్చేవారు. అయితే 2019 ఎన్నికల్లో పిల్లి అనంతలక్ష్మి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత రాజకీయంగా కొంత సైలెంట్ అయ్యారు. గతంలో పలుసార్లు చంద్రబాబు నాయుడు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వచ్చినా కూడా ఎక్కడ అధినేతను సంప్రదించినట్టు కూడా సమాచారం వినిపించలేదు. అయితే 2024 ఎన్నికలకు ముందు మరోసారి యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అయ్యి మేము తెలుగుదేశంలో ఉంటాము, తెలుగుదేశం జెండానే, నేను చనిపోయినా నా పైన తెలుగుదేశం జెండానే కప్పాలి అంటూ పిల్లి సత్యబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల ముందు కాకినాడ రూరల్ సీటు లభిస్తుందని ఆశించిన పిల్లి దంపతులకు నిరాశ ఎదురైంది. అక్కడి నుంచి జనసేనకు సీటు కేటాయించడం జరిగింది. జనసేన నుంచి పంత నానాజీ ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే ఎన్నికల నుంచి గెలిచిన నాటి నుంచి వీరు అసంతృప్తితో ఉన్నారు. వీరికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసినట్టు కూడా పలుసార్లు సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నులుకుర్తి వెంకటేశ్వరరావును కాకినాడ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త నియమిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అదే విధంగా ఐవీఆర్ఎస్ సర్వే, చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేలో నాయకులు పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎవరికి ఎక్కువ మద్దతు లభిస్తుందో వారిని ఇన్ఛార్జిగా నియమిస్తారు. అదేవిధంగా ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా నులుకుర్తి వెంకటేశ్వరరావు పేరు ప్రధానంగా వినిపించింది. ఈయన 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ రోజుల్లో ఈయన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు శిష్యుడిగా ఉండేవారు. ఆ రోజు 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు కాదని నులుకుర్తి వెంకటేశ్వరరావు సీట్ ఇచ్చింది. ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన తర్వాత కాలక్రమేణా టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయనకు టీడీపీ ఇన్ఛార్జ్ ఇస్తారని ప్రచారం నడుస్తుంది. రేణు, ఇక ఇప్పుడు పిల్లి దంపతులు మరి పార్టీ మార్పు అనేది ఖాయమేనా? అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? రేణు, టీడీపీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లి దంపతులు పలుమార్లు పలు కార్యక్రమాల్లో కూడా జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం నానాజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎలాంటి పదవులు లభించలేదు, నామినేటెడ్ పదవులు లభించలేదు. మేము ఈ పార్టీలో ఉన్నామా లేమా, కాకినాడ రూరల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదంటూ పిల్లి దంపతులు పలుసార్లు వ్యాఖ్యానించడమే కాకోకుండా కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ 2 పదవులు ఉండేది. కోఆర్డినేటర్ పదవికి ఏదైతే పిల్లి సత్యబాబు రాజీనామా చేశారు, కోఆర్డినేటర్ ఉప కోఆర్డినేటర్ మధ్య విభేదాలతో, ఏదైతే మండల శాఖ అధ్యక్షులను నియమించడంలో ఉన్న విభేదాలతో కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఏదైతే ఎంవీఎస్ వర్మ పిఠాపురం వర్మ కూడా వచ్చి కలిసి నచ్చ చెప్పడం జరిగింది. అయితే అసంతృప్తితో ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు
ఇప్పటికిప్పుడు పార్టీ మారతారా లేదా అనే ప్రచారం అయితే నడుస్తుంది. ఈ ఏదైతే పిల్లి దంపతులు గతంలో అసహనంతో ఉండడంతో వారు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వీరు ఏదైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డితో భేటీ అయినట్టు ఒక సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కూడా వీళ్ళు కలిసినట్టు ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనే అనుమానం కూడా ఒకవైపు ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నులుకుర్తి వెంకటేశ్వర్లకు కాకినాడ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త నియమిస్తే దాదాపు వచ్చే ఎన్నికల్లో ఏదైతే పిల్లి దంపతులకు సీటు నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిరణ్, అయితే గతంలో కూడా వీరు వైసీపీలోకి వెళ్లేందుకు ఒకసారి ప్రయత్నాలు కొనసాగించారు అనే వార్త కూడా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చాలా పరిస్థితుల్లో చాలా సార్లు పిల్లి దంపతులు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అక్కడ కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ పరిస్థితుల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వీరు సైలెంట్ అయ్యారని ప్రచారం జరిగింది. పలుమార్లు వీరు ఏదైతే వైసీపీలోకి వెళ్ళాలని కూడా ప్రయత్నం చేశారు అనే సమాచారం టీడీపీ అధిష్టానానికి కూడా ఉంది. అయితే అప్పటికున్న పరిస్థితుల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేత లేకపోవడంతో పిల్లి దంపతులు అసహనంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు వారిని పార్టీలో కొనసాగించారు. పార్టీ కార్యక్రమాలు వారి ద్వారా నడిపించారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ప్రయారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలకు ముందు వీరు వైసీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ టీడీపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతూ వైసీపీలకు టచ్ లేకరు. ఈ వ్యవహారాలన్నీ గమనించిన చంద్రబాబు నాయుడు ఏదైతే కాకినాడ రూరల్ సీటీని జనసేన కేటాయించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు పంతం నానాజీకి సీట్ కేటాయించారు. పంతం నానాజీ గెలిచిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, పదవులు ఇవ్వలేదు. అటు సీఎం చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ ప్రయారిటీ ఇవ్వలేదంటూ వాళ్ళు పలు వేదికలుగా అసహనము అసంతృప్తి వ్యక్తం చేసింది. అది మీడియాలో కూడా చూసాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానానికి అత్యంత విధేయ దంపతులుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆ భర్త పిల్లి సత్యనారాయణమూర్తికి పేరు ఉంది. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత కూడా టీడీపీ జెండానే కప్పాలి తన మీద అంటూ కూడా సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేగా అనంతలక్ష్మి ఉన్నప్పటికీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఆమె భర్త సత్యనారాయణమూర్తి వ్యవహరిస్తూ ఉంటారు. 1999 అప్పటి సంపర నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అనంతలక్ష్మి. ఆమె ఆ పోటీలో గెలిచారు. ఇక ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు ఈ దంపతులు. ఇక టీడీపీకి అత్యంత విశ్వసనీయమైన నాయకులుగా కూడా వీరికి గుర్తింపు ఉంది. ఆ తర్వాత 2014లో టీడీపీ తరపున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుపై పోటీ చేసి 9,000కు పైగా కూడా మెజార్టీ పొంది విజయం సాధించారు. 2019లో కూడా పిల్లి అనంతలక్ష్మికే ప్రాధాన్యతను ఇచ్చి కాకినాడ రూరల్ టీడీపీ సీటు ఇచ్చి పోటీలో దింపింది. అయితే వైసీపీ నుంచి కురసాల కన్నబాబు విజయం సాధించారు. అప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కీలక బాధ్యతలు స్వీకరించిన పిల్లి దంపతులకు 2024లో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీకి కేటాయించడంతో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిల అనుచరులు తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో కాకినాడలోని వీరి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధిష్టానం పిలుపుతో ఉన్నపలంగా కూడా అమరావతి వెళ్లిన దంపతులు చివరికి బుజ్జగింపులతో వెనక్కి తగ్గి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గెలుపురికి కూడా వీళ్ళు పనిచేశారు. ఇక గెలిచాక ఎమ్మెల్యే పంతం నానాజీ కానీ సీఎం చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ పార్టీలో కానీ పదవుల్లో కానీ ఎలాంటి ప్రాధాన్యతను తమకు ఇవ్వటం లేదంటూ కూడా పిల్లి దంపతుల అనుచరులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక విలువ లేనప్పుడు టీడీపీలో ఉండటం వల్ల ఉపయోగం లేదని అనుచరులు వాపోతున్నారు. మరోపక్క కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్యవర్తిత్వంతో కూడా ఇక వీరు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నట్లు బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి సీటు దక్కే అవకాశాలు లేవని అనుచరులు ఒత్తిడి మేరకు కూడా టీడీపీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా పిల్లి దంపతుల అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రచారం నిజమా కాదా అని మరి కొద్ది రోజులు వేచి చూడాలి.